విశ్వవాణి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ దినము టైటస్ పాస్టర్ గారి జ్ఞాపకార్థ కూడికను మనం ఏర్పాటు చేసుకున్నాం. తను 2025 జనవరి 9న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటి నుంచి వారి కుటుంబం ఎప్పుడు వస్తుందా, సంగారెడ్డిలో ఒకసారి ఈ విధంగా విశ్వాని కుటుంబం అందరం కలిసి వారికి ఒక ఆదరణకరమైనటువంటి మాటలు వినిపించాలని, వారి కుటుంబాన్ని ఆదరించాలని, ధైర్యపరచాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఈ విధంగా మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ సమయాన్ని దయచేశారు. దానికి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి బ్రదర్ టైటస్ గారు 2006, 2007 ఆ ప్రాంతంలో సంగారెడ్డి చేయడం జరిగింది. అంతకుముందు కొన్ని సంవత్సరాలు 1996 నుండి 2006, 2007 వరకు తను సంగారెడ్డి వచ్చేంత వరకు విశ్వాని పరిచర్య సంగారెడ్డి ఈ ప్రాంతంలో ఒక మోడుబారినటువంటి చెట్టులాగా ఉండిపోయింది. మేము అసలు ప్రతి నెల ఇచ్చేటువంటి కానుకను ఎవరికి ఇవ్వాలి, ఎవరి ద్వారా విశ్వానికి పంపాలనేటువంటిది కూడా చాలా సందిగ్ధంలో ఉండేటువంటి పరిస్థితి. సో ఒక బ్రదర్ మా ఏరియాలో ఉండేవాడు. తను ఆ డబ్బులను తీసుకొని విశ్వానికి పంపిస్తున్నానని చెప్తూ ఉండేవాడు. అది అథెంటిక్గానో కాదో మాకు అప్పటికి తెలిసేది కాదు. కానీ మరి ఎప్పుడైతే విశ్వాని ద్వారా టైటస్ గారు 2006, 2007 ఆ ప్రాంతంలో సంగారెడ్డికి వచ్చారో, మాతో పరిచయం అయ్యారో, మోడుబారినటువంటి ఆ పరిచర్య చిగురించింది అని మేము ఆయన ద్వారా చెప్పగలుగుతూ ఉన్నాం. సో మరి అక్టోబర్ 2 జరిగేటువంటి విశ్వాని పరిచర్యకు, ప్రతి హైదరాబాద్లో జరిగే కూడిక పరిచర్యకు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. నేను నా సొంత గ్రామం చోటకూరు, నా చోటకూరు ద్వారా ఎంతోమందిని నేను విశ్వానికి పరిచయం చేయడం జరిగింది. వారందరినీ సమకూర్చుకొని అన్నగారి ద్వారా మరి సేవకు వెళ్తూ ఉండేవాళ్ళం. అక్టోబర్ 2న జరిగే కార్యక్రమానికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మరి సిలిగురిలో జరిగినటువంటి కార్యక్రమానికి, కన్యాకుమారి అనేటువంటి కార్యక్రమం, అక్కడ జరిగిన కార్యక్రమానికి మరి ఎంతగానో మరి బ్రదర్ గారు ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఒక దీన సేవకుడుగా, ఒక ఓపిక కలిగినటువంటి వాడుగా, ఒక సాత్వికుడుగా మా మధ్యలో సేవ జరిగించాడని నేను గంభీరంగా, ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకనంటే మరి ఆయన దీనత్వం చూసినప్పుడు నిజంగా విశ్వాని సేవ కూడా ఈ విధంగానే దీనత్వంగా అందరూ కూడా, సేవకులందరూ కూడా ఈయన మాదిరిగానే సేవ జరిగిస్తారా, దీనత్వంగా ఉంటారా అని మేము అనుకునేవాళ్ళం. సో ఆ విధంగా దీనత్వానికి మారు పేరుగా, ఒక ఓర్పు కలిగినటువంటి వ్యక్తిగా, మరి ఎవరితో ఏ విధంగా పలకరించాలో, పెద్దవారితో, చిన్నవారితో, మరి తను పెద్దవాడైనప్పటికీ చిన్నవాళ్ళ దగ్గర కూడా ఎంతో ఓపికగా నడుచుకునేవాడు. సో ఆ విధంగా సేవలో మాత్రం తనకు ఎవరు కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుండే అనేటువంటి విధంగా పేరు తెచ్చుకోకుండా ఒక మంచి నడవడికను, ఈ లోకంలో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మాకు సేవాపరంగా చూపించాడని నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాను. సో ఆయనని నేను మాదిరిగా తీసుకుంటా ఉన్నాను. సో మా కుటుంబ విషయాల్లో వచ్చినట్లయితే చాలా చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు ప్రతి విషయంలో ఎక్కడ కూడా నేను జ్ఞాపకం మర్చిపోయినా అప్పుడప్పుడు ఫోన్ చేసి, అన్న మరి పరిస్థితి ఇలా ఉందన్నారు కదా, ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంది అని నా కుటుంబ పరిస్థితులను కూడా వ్యక్తిగతంగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా ప్రతి చిన్న కార్యక్రమం మా కుటుంబంలో ఏది జరిగినా, మా పిల్లలు చిన్నప్పటి నుంచి మరి పెద్దగా అయ్యే వరకు ఏది జరిగినా ప్రతి చిన్న విషయంలో కూడా తను మా కుటుంబంకు సాన్నిధ్యంగా ఉంటూ మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి, ఓదార్చి సేవను మా మధ్య కొనసాగించడం జరిగింది. సో వారి కుటుంబం అంతటికీ మరొకసారి నేను నా ఆదరణకరమైనటువంటి మాటలు అందించాలని ఆశపడతా ఉన్నాను. మరి తను ఈ లోకంలో మన మధ్య లేకపోయినప్పటికీ దేవుని సన్నిధానంలో ఆయన ఆత్మ మరి క్షేమంగా ఉందని మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆయన విడిచినటువంటి ఈ మంచి లక్షణాలు మా కుటుంబం కూడా కలిగి మరి ఆయన పేరుకు తగ్గట్టుగా మరి ఆయన జీవితంలో చూపించినటువంటి మంచి మాదిరిని మీరు కూడా ఆచరిస్తారని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా సునీల్ గురించి చెప్పాలి. ఇంతకుముందు చెప్పిన సంఘటన, సిలిగురిలో జరిగిన సంఘటన సందర్భంగా టైటస్ పాస్టర్ ఎంత బాధపడ్డాడో ఆ విధంగానే
సునీల్ కూడా అంత బాధపడడం ఒక ఎత్తు అయితే, మరి వయసులో ఉన్నటువంటి తను అబ్బాయి ఆ, మరి నాన్నగారు ఎంత ఓపికగా మరి అందరిని డీల్ చేసి నడిపించాడో అంతకంటే ఎక్కువగా ఓపికగా మరి ప్రతి విషయంలో సందర్భంలో మరి సునీల్ కూడా మాదిరికరంగా మరి తన తండ్రి యొక్క మార్గంలో నడుచుకుంటున్నందుకు నేను సునీల్ని కూడా అభినందిస్తున్నాను. మిగిలిన ఈ జీవిత కాలంలో వారి కుటుంబాన్ని ఈ ఒక పెద్దగా ఉండి సునీల్ అమ్మగారి తర్వాత అన్ని కార్యక్రమాల్లో తను పాలు పంచుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తాడని, మరి దేవుని బట్టి ఆదరణ పొందుతారని వారికి నా యొక్క ఆదరణకరమైనటువంటి మాటలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.